అక్కడనే కాలం గడిపేది. ఉంటూ ఉంటూ ఒక్కనాడు మనసు ఆత్మ మీద ప్రేమ, శరీరం మీద ఇసుకొచ్చింది. ఆ అడవిలో కడుపులకేమి లేకపోవటము, మళ్ళీ నిద్ర లేకపోవటం, మళ్ళీ ఆ శుద్బాధ పడలేకపోయింది అంతరాత్మ. శుద్బాధ అంటే ఆకలి వేసేది. ఒక 7-8 రోజులు తిరుగుతుందా. అయితే ఆ బాధ కన్నీటికంటే ఈ జన్మ ఉన్న లాభము లేదు అని అర్ధరాత్రి వేళ్ల లేసి ఒక చీకటి గృహలకు పోయి అండ్లనే చచ్చిపోతా అని వెళుతున్నానన్నమాట. వెళుతూ వెళుతూ ఎక్కడా ద్వారం కనపడతలేదు. అన్ని సర్పములు, తేళ్లు, సత్యంగా చెప్తున్నా, ఎందుకోసం అంటే తేళ్లు, అన్ని విషసర్పములు ఉంటుంటే ఒకనాడు అక్కడికి వెళుతుండగా ఇంత దూరం నడిచి నడిచి దమ్ము వచ్చింది. కూర్చున్నానన్నమాట. కూర్చా గాలి పెట్టిన కొలది అయితే నేను కూర్చుండంగానే కదిలిక కలిగి బరరరరర అంటుందన్నమాట. ఆ దుమ్ముల ఆకులల్లా బరరర అంటే ఉరుముతుందా ఏమి అని నాకు మనసు ఎటో అనిపించిందన్నమాట. అంత గుట్టల సప్పుడు, నిశ్శబ్దం ఉంటుంది. బ్రహ్మారణ్యం ఇప్పుడు అంతా లేకుండా అయింది. అరణ్యము అంతా కొట్టేసిందంట చెట్లు ఇప్పుడు. కానీ అప్పుడు చీకటి ఉండేదన్నమాట. అయితే బరరర చప్పుడు వస్తుంటే ఏమిటో ఏమో అని భయంకరంగా మనసు కుండలి మేలుకొని రోమంకురములు గగ్గురుపాటు కలిగి నేత్రముల నుంచి నీళ్ళు వస్తున్నాయి. తండ్రి ఎంత దుస్థితి తటస్థించింది. తండ్రి వెళ్ళినందుకు తల్లి అయినా ఉండరాదా, ఎవరైనా ఆప్తులు ఉండరాదా తండ్రి, ఇంత పాపం ఏమి చేసినా అని మనసు బాధపడి పరిపరి విధములా తొక్కులాడుతుందన్నమాట. అయితే అది కదులుతున్నది. భూమి గిట్ల కదులుతుందా అని భయమయ్యి సుధరాయించలేదన్నమాట. లేతామంటే కాళ్ళు వస్తలేవు. అట్లనే కూర్చున్న బరుచు ముండ్లు గుచ్చుకపోయినట్టు అవుతుంది. అక్కడ కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత బరరరా అని కదులుతుందన్నమాట. కదిలినప్పుడు మచ్చలు కనపడుతున్నాయి. ఇంతింత మచ్చలు, ఒక్కొక్క మచ్చ ఓ దామెరాకేలు ఉన్నాయి అన్నమాట. దాని మచ్చలు చాలా దొడ్డుగా ఉన్నది, లావుగా గుండున్నట్టు. సత్యంగా చెప్తున్న బిడ్డ, ఇంత ఎలుము చుట్టుకొని ఉన్నదన్నమాట. అయితే అమాతంగా అది నోరు తెరిస్తే దాని నోట్లకే వెళ్ళేది. నేను సత్యంగా చెప్తున్నా, అది నేను కూర్చున్నాననే ఇచ్చుకుంటాననే ప్రయత్నం చేస్తుందన్నమాట. అక్కడి నుంచి అయితే అది నోరు విప్పుకొని లగాంచి శ్వాసని పీల్చుతుంది. శ్వాసని పీల్చడం అంటే ఒక్కసారి మీదికి లాగితే నేను పోయేది దాని లోపలికి. అట్లా పీలుస్తుందన్నమాట. ప్రమాద స్థితి, ఎటు వెళ్దామన్నా విధి లేదు. ఇక ఈ సర్ప నోటిలో పడిపోయేటట్టున్నదని కొండశిల్వన్నమాట. ఆ సర్పం వట్టిది కాదు. అయితే అది బాగా లావుగా నోరు తెరిచింది. తెలిసే వరకల్లా నాకు భయం అయిందనమాట. భయమై, రామా ఇక నీదైనే తండ్రి, పాపాత్మలను పాము గరుస్తుంది అంటారు పెద్దలు. మరి నేనైతే పాపము చేయలేదు తండ్రి. పుట్టిన దార్ఢ్యము నుంచి రామరామనుకుంట కాలం గడిపిన పడరాని విడుముల పాలైనా నీ పాదపద్మములను ఇడవకూడదనే ఉద్దేశము నిశ్చయాత్మ చేసుకొని నిశ్చయ బుద్ధికి వచ్చి నీ కోసమే బాధపడ్డ తండ్రి, నా గతి ఇంతకు తెస్తివా అని బాధ అయిందన్నమాట. బాధ అయి మళ్ళీ ఆత్మ నిశ్చయించింది ఏమని, ఎన్ని రోజులున్నా ఒకనాడు వెళ్ళేదే కదా, అండ్ల కూడా ప్రాణవాయువు ఉన్నది, అది విశ్వాత్మకే నేను బలి అవుతున్నా, దీంట్లో పొరపాటు లేదని నిశ్చయించుకొని నిలబడ్డా. కండ్లకి నీళ్ళు వస్తున్నాయి. వచ్చినట్టయి ఎప్పుడైతే కండ్లకి నీరు వచ్చిందో ఆ సర్పము నోరు తెరుచుకొని అట్లనే శ్వాసలన్నీ గుంజుకొని మళ్ళీ ఎప్పటి విధిగా యథావిధిగా పండుకున్నదనమాట. సత్యంగా చెప్తున్న సుమ. అయితే అట్లా పండిన తరువాత మళ్ళీ ఇంకా ముందుకు దాటుతూ చెప్పరాదు ఆ ద్వారం. ఇప్పుడు అంటే పరమయోగులు ఉండే గృహలు సామాన్యంగా అట్టి భూమిలోనే కనపడతాయి సామాన్యులకు. అది పూర్వజన్మ
ఫలితం ఉంటేనే అటువంటి ద్వారములు దొరకగలుగుతాయి అన్నమాట. సత్యంగా చెప్తున్నా. ఎందుకోసం అంటే అక్కడికి వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళిన తరువాత ఎక్కడ దీపములు లేవు, కానీ కోటి సూర్యుల కాంతి. ఓ మంచి ముత్యము కష్కే ఎట్లా ఉంటుందో, కౌష్కే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నదన్నమాట. ఒక్క ముంతోలే అక్కడ ఉన్న తరువాత ఒక్క యోగి పుంగవుడు అస్థిపంజరం, బంగారి షాయధేయం అస్థిపంజరం కొన్ని గజాలు ఉంటాడన్నమాట మనిషి. నా సత్యంగా చెప్తున్నా. అయితే అక్కడ అయిన తరువాత ఇది మన ఎవ్వరి ముంగట చెప్పద్దు బిడ్డ. అయితే అక్కడ అయిన తరువాత వారు తపస్సులో ఉన్నారు. శరీరము మీదికి లేచింది. వారి ఎంట్రుకలన్నీ దేయమంతా వెంట్రుకనే రోమము దేయము కనపడకుండా వారి దేయంతమంతా వెళ్తురన్నమాట. ఈ కండ్లతో చూడరాలేదన్నమాట. కొంతసేపటి కనుక భయంకరం అనిపించింది. ఇక నిరంటిక పడ్డది, ఏమీ తోసలేదన్నమాట. తోసగా ఎట్లయినా పర్వాలేదు అని ఇక రక్షించిన నీదయ్యనే భక్షించిన నీదయ్యనే తండ్రి అనే భావనతో అక్కడికి వెళ్ళినన్నమాట. అక్కడికి వెళ్ళి నిలబడ్డా. కొంతసేపటికి వాళ్ళు స్మృతికొచ్చి, ఆ మహాత్ముడు స్మృతికొచ్చి కళ్ళు తెరుస్తుంటే నిప్పుకలు రాలుతున్నాయా అనే భయంకరము దూస్తుంది అంతరాత్మలు. ఇది మీరు చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నా. అంతరంగిక భక్తులకు కూడా ఇది చెప్పకూడదు. ఎందుకోసం అంటే మన ఆత్మీయులు ఉంటేనే పెట్టాలి టేపు. అట్లయిన తరువాత భయం అవుతుంది. అంతరాత్మ బుగులు పడుతున్నది. ఏమన్నా శపించదని. మళ్ళీ పర్వాలేదు, నీ బిడ్డనే కదా తండ్రి. ఏ పూర్వ పుణ్యమో ఋషుల దర్శనం అవ్వడము సామాన్యమునిగా. ఓం శ్రీయస్య దర్శన లాభాయ శ్రీయంతే వైదిక క్రియ నిత్యా నైమిత్తిక తస్మే శ్రీ గురవే నమః. నిజమైనటువంటి ముక్త పురుషుల దర్శనం వట్టిగా కాదు. పూర్వజన్మ పుణ్యం అనంత కోటి కల్పముల నుంచి పుణ్య ఫలితం ఉంటేనే మహాత్ముల దర్శనం అయితే వట్టిది కాదన్నమాట. అయితే అట్లయిన తరువాత కొంతసేపటికి యోగదండ విసిరి వేసినట్టు అనిపించింది. అది వేసేటప్పుడు యోగదండోలైంది. అది నాకు కనిపించడము అగ్ని రాలినట్టుగా భయం అవుతుందన్నమాట. అట్లనే నిలబడ్డా. అట్లా అయ్యే వరకల్లా కొంచెం నాకు అల్పాసనం అయిందన్నమాట. అల్పాసనం అయితే ఆ ఒళ్ళె కట్టుకున్నది 2 గుడ్డలుగా దింపిన. ఒకటి విడిసి అక్కడ పెట్టి ప్రక్కకు పెట్టి మళ్ళీ ఒకటి కట్టుకొని అక్కడ నిలబడ్డన్నమాట. ఆ కమండలముల నీరు అమృతతూల్యంగా ఉన్నాయన్నమాట. తీయగా మధురంగా. ఎందుకంటే ముఖం మీద జల్లిండు కనుక నాలుక పెదవుల కాంతే చప్పరించితే మధురం అనిపించింది నాకు. సత్యంగా చెప్తుంది. అయితే ఆ నీళ్లు ప్రోక్షించి దగ్గరికి పిలిచిండు అన్నమాట. బిడ్డా, నువ్వు ఋషికులముకు చెందిన దానివే పూర్వజన్మములు, అందుకోసమే నేను కనిపించిన. లేకుంటే 1000 ఏండ్లు తపస్సు నర్చినప్పటికైనా మా దర్శనము కాదు. సహజంగా వారు ఈనాటి వారా ఆనాటి వారా కృతా త్రేతా ద్వాపార కలయుగముల వారా అంటే ఎన్ని యుగముల వారో నాకు అర్థం కాదు. సత్యంగా చెప్తున్న ఈ జగత్తులో అటువంటి మనుషులు లేరన్నమాట. అంటే ఉంటే కొండగ్రోలలోనే ఉన్నారు కానీ మనుషులలో మాత్రం మెదలరన్నమాట. సత్యంగా చెప్తున్న మిమ్మల్ని భ్రమింపజేసి నా టెడువారుకు పెరగాలని చెప్పడం కాదు. నాకు ఈ లోకములో అవసరం ఏమీ లేదన్నమాట. సత్యంగా చెప్తున్నా. నేను ఆశ్రమవాసిన అయినప్పటికైనా నా హృదయములో ఎంటకమందమైన వ్యామోహం లేదు. నా రామునితో సర్వాత్మ సాక్షిగా చెప్తున్నా. ఎందుకోసం అంటే విశ్వాత్మ సాక్షిగా అంటున్నా. నాకు దేని మీద కూడా స్మృతి ఉండదు. నా వృత్తి ఎట్లా ఉంటుందంటే తలసితిక దెబ్బతిన్న కుక్క పడతెరుగులో ఉరికినట్టుగా ఉంటుంది. ఎందుకోసం అంటే సహజంగా భగవతి భక్తులను పరమాత్మ ఆ విధంగా పరీక్షించుతాడు. ఏదైనా నా మేలుకే. అయితే మేలు కీడు అనేది 2 కూడా నాకు స్మృతి లేవు మీ పాదధూళితో కానీ. అయితే అట్లయిన తరువాత వారు పిలుస్తుండన్నమాట. వారి చెయ్యి హస్తం మీదికి పెట్టి చూడవలనమాట. ఈ విశ్వం ఎంత ఉన్నదో అంత బోధపడుతుంది కానీ అనరాదు. నా గురుదేవుడు ఇచ్చినటువంటి ధర్మ సందేశం కూడా నాకు చెప్పరాదు. నా పూర్వజన్మ స్మృతికి నాకు ఉన్నప్పటికైనా ఇప్పుడు చెప్పరాదు. అవసాన కాలం ఇప్పుడు చెప్పాలి. నేను ఏ తెగకు చెందిన దాన్ని, నా మూలం ఏమిటి అనేది ఇప్పుడు చెప్పరాదు మీ పాదధూళితో. అయితే కొన్ని ముచ్చట్లు కూడా నా ఆత్మీయులకు చెప్పిన భక్తులకు. అయితే అట్లయిన తరువాత బ్రహ్మోపదేశం అంటే నాకు బాల్యములో గురువు మా తొగిటె మారాదు, నా పుట్టిన గ్రామమే అన్నమాట బ్రాహ్మణుడు. ఆయననే నాకు మార్గదర్శి. చిన్నప్పటి నుంచి కూడా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపించు బిడ్డ అనేది ఎప్పటికీ సదా.
అయితే మనకు ఎవరైతే హితోక్తులు బోధించిండ్రో వాళ్ళంతా గురు రూపులే అన్నమాట. తల్లి తండ్రి కొడుకు, తల్లి తండ్రి ఎవరు చెప్పిన హితోక్తులు బోధించినటువంటి వాళ్ళు కూడా మనకు గురుస్వరూపులు అన్నమాట మీ పాతదూలితో. అయితే చాలా పడరాని బాధలు పడ్డనమాట. దాసి పని కూడా చేసిన కొన్నాళ్ళు అరణ్యముకు పోగముదులు. అయితే అట్లయిన తరువాత అక్కడికి వెళ్ళిన వారు బ్రహ్మోపదేశం ఇచ్చిండ్రన్నమాట. నీకు ఏమి కావాలి బిడ్డ? అష్టాంగ యోగములు కావాలన్నా, అష్టసిద్ధులు కావాలన్నా, మరి ఏమి కావాలి అని అడిగిందన్నమాట. తండ్రి నాకేం అవసరం లేదు, పరమాత్మతో నా జీవుడు ఐక్యత పొందాలి, అదొక్కటే నాకు ప్రసాదించు. నాకు అన్య సుఖములు అవసరం లేవు, అష్టాంగ యోగములు అవసరం లేవు, అష్టసిద్ధులు అవసరం లేవు తండ్రి, నాకు ఏ ఉపాధులు అవసరం లేవు. ఈ జన్మకొచ్చడమే ఒక భ్రమ, ఈ భ్రమలో ఇంకొక భ్రమ కల్పించుకున్నట్టయితే ఏ సంస్కృతి కూడా నాకు అవసరం లేదు తండ్రి. మీ పాదధూళితో నాకు ప్రాణవాయువు వెళ్ళి శిరసగ్రభాగం యందు, అంటే శాస్త్రాలకు మనం ఎందు వాయువాత్ముడైనటువంటి పరమాత్మతో అనాత్ముడు జీవుడు ఎప్పటికీ కూడా ఐక్యత పొంది ప్రతిలేని చిత్తోపరత సుఖమే నాకు అనుగ్రహించు తండ్రి, ఇంకొకటి నాకు అవసరం లేదన్నమాట. నా ఇమానంగా చెప్తున్నా. తదస్తు బిడ్డ అని బ్రహ్మోపదేశం ఇచ్చిండనమాట. నాకు మంత్రములు, తంత్రములు, సిద్ధులు, ఉపాసనలు ఏమి కూడా తెలియని నా నోట్ల పురుగులు పడదు, అన్యదా తెలియదన్నమాట మీ పాదధూళితో. అయితే ఇక నేను పడరాయుడుముల పాలైన అష్ట కష్టముల ఉనర్చినప్పటికీ నా పద్మనాభుని పాదాల విందములు నాకు విడవ బుద్ధి కాదన్నమాట. సహజంగా మా అంతరాత్మ కోటికొక్కరికి అర్థమవుతుంది. మీ పాదధూళితో నన్ను నేను మెచ్చుకుంటే నాకు బ్రహ్మత్య పాపం వస్తుందని అంతరాత్మ చెప్తుంటదన్నమాట. ఎందుకోసం అంటే ఇంటి వందనం వాగిలి చెప్తుంది. మనం వెళ్ళినాకనైనా మన సత్యము దాగది కదా. అందుకోసము సూదిని బట్టలో ముడిచి పెడితే ఉంటదా, ఏ రంగనన్నా వెలబడుతుంది. అట్లనే నిజమైనటువంటి ముక్త పురుషుల తెలివితేటలు కూడా ఏ విధంగానైనా వెలబడతాయి అన్నమాట. అయితే అట్లయిన తరువాత కొన్నాళ్ళు వారి గృహలో కొన్ని రోజులు ఉన్న తరువాత అక్కడ వారి గృహలో ఉండనివ్వరన్నమాట. నేను ఉండేది వేరే గృహ. అయితే నేను ఉండే గృహకు ఆడి గుడ్డేలు వెలుగుబంటంటారు, బల్లూకం అంటారు. అయితే ఆ తల్లి తప్పగా పోషించేది నన్ను. ఎప్పటికీ కూడా ఆ ద్వారానికి అడ్డముగా పండుకుని తెల్లందనక ప్రొద్దుందనక నేను మేలుక కాంగనే ఆమె మేలుకయ్యేది. అయితే 6 ఏళ్ల నర్ధము 7 ఏళ్ల నర్ధము నాకు స్మృతి లేదు, క్షమించవలసింది. ఎందుకోసం అంటే అంత లయించిపోతుంది నా దృక్పథం అంతా పరమాత్మ యందు ఉండుట్లో ఈ ఇతర ప్రపంచ వాతావరణములో నేను ఎట్ల మెదులాలను నాకు తెలియకుండా అవుతుంది. నేను ఏమేమి కష్టపడ్డాయి కూడా చెప్పుదామని ఎలబుచ్చుదామన్నా నాకు స్మృతి లేకుండా అవుతుంది. మీ పాదధూళితో క్షమించవలసింది. అయితే అట్లయిన తరువాత 6 ఏళ్ల నర్దానికి 2 సార్లు తెలివచ్చిందనమాట. అయితే తపస్సులో కూర్చుంటే ఒకసారి తెలివచ్చింది. పిర్రలకు చెదలు పురుగులు అంత తొలిసినాయి అన్నమాట. కనురెప్పలల్లో కూడా గండు జీవులు బట్టి తొలిసినాయి. ఇక్కడ కుడి ముక్కుకు మాంసం తక్కువ అయిందన్నమాట. ఈ సెలిమే కొంచెము నేను ప్రవచనం చేస్తుంటే ఈ కన్ను కాడికెళ్ళి చిన్నగా అవుతుందన్నమాట. ఎందుకోసం అంటే లోపట అంత మాంసం అంతా చెదలు కూడా తిన్నది. దేయములో కూర్చున్న దగ్గర చెదలు పట్టింది. ఇట్లా పెట్టుకుంటే అరిచేతులే అంటకపోయినాయి అన్నమాట. చెదలు కూడా తిన్నాయి, బర్రలున్నాయి మీ పాదధూళితో. ఎందుకోసం అంటే ఈ కండ్ల మీద మావురు వచ్చింది. మావురు వస్తే తెలివికి వచ్చిన తరువాత నన్ను నేను మర్చిపోయిన తరువాత స్మృతికి వస్తే ఆ కాళ్ళు చేతులు సప్పుడు చేయకుండా తల్లి ఇప్పుడు. అయితే అప్పుడు స్మృతికి వచ్చిన తరువాత కళ్ళు చూడరాలేదన్నమాట. మీదికే వెళ్ళినాయి గుడ్లు ఇట్లా. అయితే దీని మీద మావురు వచ్చింది. అక్కడ ఇట్లా పునికెటాకల్లా గర్కరేణువులో ఏమో దొరికినాయి అన్నమాట. అది బట్టి ఇట్లా తుడిస్తే అది మనం ఆ తమ్మలపాకు మీద తొడిమే నాలుగులను తీసివేస్తే ఏ విధంగా మరి తమ్మలపాకు మీద పరద ఎట్లా వస్తుందో తీసివేస్తే అట్లనే ఆ పరద ఊడిపోగానే కళ్ళు చక్కగా కనిపించినాయి అన్నమాట. సత్యంగా చెప్తున్న సుమా, మిమ్మల వ్యామోహం పెట్టి ఎందుకోసం అంటే మిమ్మల నా భక్తిలో పడగొట్టి మిమ్మల భ్రమింపజేసడం కాదన్నమాట. మీరు నా పిల్లలు చెప్పమన్నారు కనుక నేను అంటున్నాను అన్నమాట. ఎందుకోసం అంటే ఇంట్లో ఒక్కటి కూడా అమృతములు లేవు, సత్యం అన్నమాట. ఎందుకోసం అంటే అట్లయిన తరువాత ఇక కొన్నాళ్ళు ఉన్న తరువాత 6 ఏళ్ల నర్థం అంటే ఒక్క గోసి బట్ట కౌపీనం పెట్టుకునేది.
ఒకటి సంకల కిందికెళ్ళి కట్టుకునేదన్నమాట. ఒకే బట్ట మీద వెళ్ళిన గనక అందుకోసము చినిగిపోయింది పూర్తిగా. అయిన తరువాత అక్కడ ఉన్న తరువాత ఇక లాస్ట్కు 3 రోజులకు మనుషుల దృష్టిలో పడతానని ఇది ఉన్నది. ఆ గురుదేవునికి దయగలిగింది. అప్పుడు ఏమంటాడు, వారు దర్శనమిచ్చి, బిడ్డ నువ్వు వెళ్ళేటప్పుడు కూడా నీకు స్మృతి ఉండనివ్వ నా ద్వారం, నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నీకు స్మృతి ఉండనివ్వ, ఎందుకంటే యోగమాయను ఆవరింప చేస్తా, ఎందుకంటే నీకు ప్రపంచంలో తిరిగి భగవంతుని రామనామ స్మరణ స్టార్టించేది ఉన్నది. లోక కళ్యాణం కోసం రామనామను బోధించాలి తల్లి. నువ్వు వెళ్ళాలంటే స్వామి నేను నరడివిలో నన్ను మళ్ళా త్రోచిపుచ్చుతున్నవా, నీ పాదధూలితో నేను వెళ్ళను, నా ప్రాణం ఇక్కడ నీ పాదాల కాడైనా పోయినా పర్వాలేదు కానీ మరి అని నేను విలవిల తప్పించినప్పటికైనా వినలేదు, గురువాజ్ఞ తప్పరాదు అన్నాడు. భీకరంగా కొంత అన్నడన్నమాట. గురుదేవుని ఆజ్ఞ ఉల్లంఘించరాదనే ఉద్దేశంతో చాలా ఇద్దరికి బాగా మాలాస జరిగిందన్నమాట. ఎంత జరిగినప్పటికీ నా బిడ్డ వెళ్ళేదనక విధి లేదే అన్నాడు. అంటుంటే ఏమో చెప్పుపోయినా అంటే అది వచ్చిన బిడ్డ అయితే అక్కడికి వెళ్ళి ఎటు ఏమో స్మృతికొచ్చి ఇది 3 రోజులకు మనుషుల దృష్టిలో పడతనంగా వారు అట్లన్నారన్నమాట. అంటే స్వామి నన్ను నరడివిలో త్రోచిపుచ్చకు సుమా నేను వెళ్ళను అంటే వెళ్ళేదనక విధి లేదు తల్లి అన్నాడు. అంటే మీకు యోగమాయ నా ద్వారము, నీకు ఆత్మగల్ల ఆత్మీయులు భక్తులు కలుస్తారు, అయితే వాళ్లకు నా శుద్ధి చెప్పితే నా ద్వారం చూపియమంటారు, నన్ను దర్శనం ఇవ్వమంటారు, అందుకోసం మేము మానవ దృష్టిలో కనిపించే వాళ్ళము కాము అని నీకు స్మృతి ఉంచుతలేను నా ద్వారము. మళ్ళీ నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నేను నీకు సౌజ్ఞ చేసి నా ద్వారములోనికి తోలుక వెళ్ళేతందుకే స్వతంత్రం ఉంటది కానీ మంది ముంగట మాత్రం నా ద్వారం నీకు కనిపించదు బిడ్డ అని ఆనతీర్చిందన్నమాట. స్వామి నన్ను ఎవరన్నా చెప్తే మరి అనృతములు అంటారేమో కదా, అట్లా అంటే పర్వాలేదు తల్లి, ఎప్పుడైతే నా ద్వారం నువ్వు చూపియదలంచుతావో శిరస్సు వలిగి సస్తావు అని ఆనతీర్చిందన్నమాట. అందుకోసమే నేను చూపియలేదు ఎవరికి. ప్రజలందరూ ఊళ్ళకెళ్ళి వెళితే ఆనాడు మేమందరము భజనకు వెళ్ళినమన్నమాట. పెద్ద వాళ్ళు వెళుతుంటే ఆయన ఆ పెద్ద మనిషి ఊరికి తలిగితే మరి నా గురుదేవుని చూపిస్తానని చూపియబోతే వారి కండల్లోకెళ్ళి నిపుకరులా మట్టిగా అగ్నే రాలినట్టు అనిపించిందనమాట. వారికి చూసి భయంకరము దోసి బిడ్డాయిగా వద్దే అని కళ్ళు మూసుకొని ఎంతన్నా సేపటికి స్మృతికొచ్చి, తల్లి నిన్ను అబద్ధమునన్నా అన్నా, నిన్ను అనృతములన్నా నేను ఎంత అపచారం చేసిన తల్లి అని నమస్కారం చేసిందన్నమాట. వారు ఇప్పుడు ఉండుంటే మేము ముందుగా చెప్పిస్తుంటేనమాట, ఇప్పుడు లేడు, స్వర్గస్థుడైండు. అయితే అట్లయిన తరువాత మళ్ళీ అంతకు మొదలే కొన్ని రోజుల మొదలు తొలుత అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్క పుట్ట మీద వెళ్ళి, నాకు ఇది స్మృతి లేదు క్షమించవలసింది, అయితే పుట్ట మీదకి వెళ్ళి అక్కడ అక్కడ విశ్రమించినన్నమాట. ఈ పుట్టలకెళ్ళి ఆ పుట్టలోనికి సర్పం వెళ్ళంగా చూసి ఇదైనా కలిసి సంపని తండ్రి అనే భావన చేత అక్కడికి వెళ్ళినన్నమాట. వెళ్ళి అక్కడ పరుండిన నిద్రించినప్పుడు తెలివి ఉన్నది, నాకు స్మృతి ఉన్నది. ఇక అక్కడికి వెళ్ళి స్మృతి లేదు. అయితే ఏమైంది, కొంతసేపు నిద్ర పట్టిన తరువాత అయ్యో మరి ఎక్కడ నన్ను ఏమొస్తుందో ఏమో, ఇది చెప్పకూడదా, పర్వాలేదు నేను ఈ ముచ్చట్లు చెప్పాలా, ఇది నాగలోకం అప్పుడు చెప్తే ఎట్లా మరి అందరికీ వస్తే అయితే ఏమో బిడ్డ చెప్పలేను బాధ. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత ఊహించుకొని కల్పించి చెప్పడం కాదు, వాస్తవంగా జరిగినటువంటి విషయం. అయితే వారు ఆ నిద్ర పట్టినాక ఆ సర్పం ఏదైతే ఉందో నా ముఖానికి సాటుగా పట్టిందన్నమాట. సాటుగా పట్టింది. అప్పుడు ఎంత రాత్రి ఉన్నదంటే టైం కూడా నాకు తెలియలేదు, ఎంత రాత్రి ఉందో ఏమో. అయితే అయిన తరువాత ఆ అర్ధరాత్రి వేళ ఆ సర్పము పట్టిన తరువాత లేచి కూర్చున్న దాని రూపము చూస్తే నాకు కొంచెం భీతి కలుగుతుంది హృదయంలో అని మళ్ళీ అంటున్న, తండ్రి నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తండ్రితో సమానం, నాకు కాపలిగా ఉన్నవట ఆ తొట్లలో, మరి నువ్వు దూరము కావు కదా, విశ్వాత్మ నీలో ఉన్నదదే చైతన్యము, నాలో ఉన్నదదే చైతన్యం అని నా అంతరాత్మకు
చెప్పుకొని నాలో నేను ఓదార్చుకొని చప్పుడు దనక కూర్చుండే వరకల్లా ఆ సర్పం అదృశ్యమై చక్కని మొగ రూపంగా అనిపించిందన్నమాట నా కళ్ళకు. ఇదేమిటని భయంకరం దోసింది, దగ్గర బాధ కలిగిందన్నమాట. అయితే అట్లా కనిపిస్తే ఇది చెప్పుది నా అయితే చెల్లె అని పిలిచినట్టు అనిపించిందనమాట. చెల్లె అని పిలవంగానే నాకు ఇక భయం లేకుండా అయిందన్నమాట. అయ్యే వరకల్లా వారు అయ్యో నేను చెప్పుది నా అంతా ఇది నాకు చెప్పబుద్ధి అయితే అట్లయిన తరువాత మళ్ళీ ఎప్పటోళ్ళనే యథావిధిగా తల్లి నువ్వు భయపడ్డకు, నేను నీకు అన్నను, నువ్వు నాకు చెల్లెలివి, నువ్వేం భయపడ్డకు తల్లి, నేను మాయవాదిని గాను నిన్ను ఏమనను అంటే నాకు భయం అయిందన్నమాట. భయం అయితే ఆ భయము తేరిపోయే ఉద్దేశముతో వారి సంకల్పం ఉండి అట్లా అన్నాడన్నమాట. అన్న తరువాత అట్లయిన తరువాత కొంతసేపటికి చిన్నని సర్పమైనట్టు అనిపించింది, సూక్ష్మాది సూక్ష్మం. అంటే దామరక తొడిమెకు రంధ్రం ఎట్లా ఉంటుందో అంత రంధ్రమోలే అనిపిస్తుందన్నమాట ఆ పుట్టలకెళ్ళి ద్వారం. అయితే నేను సూక్ష్మంగా ఆయన అంతకు సూక్ష్మంగా రెండు, నేను కూడా సర్పమోళ్ళని, ముఖమేమో నా ముఖమోళ్ళని, ఈ దేహమంతా సర్పాకారం అన్నమాట. అయితే ఇట్లనే అయినన్నమాట. ఇది సత్యము సుమా, నేను ఎవరికి చెప్పలేదు, ఇది మన మార్కండేయతోటే అన్న ఒకసారి. అంటే అయితే అట్లా సూక్ష్మాది సూక్ష్మం అన్నమాట. అది ధూమ్రవర్ణంగా తెల్లగా పొగోలు చుట్టుకుంటుంది, పోతా ఉన్నమన్నమాట. పోతూ 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 అంతా నీరు, ఆ నీరులనే మిద్దెలు మేడలు సువర్ణమయమైనటువంటి పట్టణంగా దోస్తుంది. ఇది అక్కడ ఎవరన్నా ఎట్టుంటేమో అక్కడికి ఎవరిని గిద పనిచేసి అట్లా అంటుంది కదా, మరి అంటుంది కదా, మీరు ఆడికెళ్ళి నడవాలి అమ్మ, మీరు అక్కడి నుంచి నడవాలి. ఎవ్వా ఎట్లున్నదిరా నాయన, మంచిది అక్కడ ఉండిపో బిడ్డ, ఇక్కడ కూర్చుండద్దు. ఇవి నేను జీవిత చరిత్ర చెప్తున్నా, దగ్గర మీరు అందరు అక్కడ ఉండాలి. అది పూర్తిగా వచ్చిందా? అయితే అట్లయిన తరువాత ధూమ్రవర్ణంగా ఉన్నదన్నమాట. అది ఇది ఎక్కడా అని అయితే అక్కడికి వెళ్ళి ఈమెమో మాట్లాడినట్టు అనిపించింది, నాకు స్మృతి లేదు అది. అయితే అక్కడ వెళుతుందన్నమాట. తిరుగుతుందా నువ్వు సాడు తరుగు బిడ్డ, నువ్వు సాడు తరిగితే నేను చూస్తాను, నువ్వు ఇంకా తరుగు. తిరుగుతుంది. అయితే అట్లయిన తరువాత ధూమ్రవర్ణంగా పొగోలి చుట్టుకుపోయినట్టు అవుతుందన్నమాట. సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నాం, అణుమాత్రం అంత అది సూక్ష్మ రూపంగా ఉన్నదన్నమాట. అవి వెళుతూనే ఉన్నది. కొంతసేపటికి అక్కడ వెళ్ళిన తరువాత ఎక్కడ చూసినా సర్పములే, ఎక్కడ చూసినా అంత మిద్దెలు మేడలు సువర్ణమయమైనటువంటిది. అయితే పెద్ద ఘట సర్పము ఎన్ని శిరములున్నాయో నాకు అర్థం కాలేదు, కానీ మనసు గురిచినట్టు వస్తున్నదన్నమాట విషయం. ఇది డంబం అంటారో ఏమో, ఇది చెప్తే నాకు సుగ్రహించలేదు బిడ్డ. ఘట్టంగా వస్తుంది కానీ మరి అట్లా చెప్తే ఏమన్నా అనుకుంటారో ఏమో. ఎక్కడ లోకములో ఇటువంటిది ఉండదు కదా, అట్లా అది అంటుంది. చెప్పాలి నా పిల్లలకి, ఆ దాంట్లో ఘట్టంలో ఏ బుద్ధి ఉంటే వేయాలి, లేకుంటే ఊరుకుండాలి. అయితే అట్లయిన తరువాత చాలా ముఖ్యమైనటువంటిది ఇది. కానీ అయితే దేవతా సంభూతులకే అర్థమవుతుంది ఈ వాక్కులు, వట్టి వాండ్లకు కావు. సురస్వప్నము గన్నవానికి, దేవతా స్వప్నము గన్నవానికి, అమరకోశం యందు లహించినటువంటి అమలులకు, నిత్య ముక్తత్వం పొందినటువంటి పూతాత్ములకే అర్థమవుతుంది ఈ వాక్కులు, వట్టి కావు. ఎందుకోసం అంటే అయితే అట్లా కాంగా అటు వెళుతుండగా అన్ని సర్పములన్నీ ఖర్చుతందుకు అంత భీతి పడ్డట్టుగా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక నా యథావిధిగా ఎప్పటి నా స్వస్వరూపము ఎట్లా ఉండేనో అట్లనే తయారైందన్నమాట. అయితే వారు అందరూ కూడా అది ఏమి లోకము అంటే అక్కడ వాడుక, ఇది నాగలోకము నాగలోకమని శబ్దం వస్తుందన్నమాట అంతర్వాణి ఎందు. అయితే అక్కడ వెళ్ళిన తరువాత ఆ పాములనన్నింటినీ
నా ఎంబడున్నటువంటి నాగరాజు ఎవరైతే ఉన్నారో వారు ఓదార్చుతున్నారు. ఆ తల్లి మన దాంట్లదే శాపవలాన శాపము సీత అక్కడ వెళ్ళింది అనే ఉద్దేశం ఈ రెండు శబ్దాలు నాకు వినొచ్చినాయి. నాకు స్మృతి ఉన్నది కూడా, నా సత్యంగా చెప్తున్నా. అట్లయిన తరువాత ఆయన యథావిధిగా సింహాసన రూఢుడై మళ్ళీ మనిషి వలె అయి కూర్చున్నాడనమాట. కోట్ల జనము ఆ పట్టణమును వర్ణించదందుకు శక్యత కాదు, సుధరాయించదనమాట. అక్కడ చిరునవ్వుతో ఆశీర్వదించినట్టుగా అనిపించింది. బిడ్డ, నువ్వు నా బిడ్డవే అనే శబ్దము వచ్చినట్టుగా అనిపించింది. మరి నా మతిభ్రమనా అని నేను ఆలోచించినట్టయినా కానీ అది మతిభ్రమ కాదన్నమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తరువాత ఆ రూపం అయితే అక్కడికి వెళ్ళి తెల్లవారే ముంగడ కనుక అక్కడనే ఉన్న తరువాత మళ్ళీ అరుణోదయం అవుతుంది. ఇక కొంచెం సేపు అయితే తెల్లవారుతుందనంగా నాకు స్మృతికి వచ్చిన తరువాత ఆ సర్పం మళ్ళీ ఎప్పటోళ్ళనే నా నెత్తి మీదనే పడిగగా ఉన్నది. అయితే ఆ ఎంబడుండబడినటువంటి ఆ సర్పము చెల్లె అని పిలిచేదన్నమాట. ప్రతిరోజున దాని తల మీద చక్క మెరిచినట్టుగా, దీపం మెరిచినట్టుగా ఉన్నదన్నమాట. సత్యంగా చెప్తున్నా, అబద్ధం అంటలేను సుమా. నా రామునితో నాకు ఈ లోకములు అవునన్నా నాది పోయేదేమి లేదు, మరి వచ్చేదేమి లేదు, కాదన్నా పోయేదేమి లేదు మీ పాదరులతో. అయితే అట్లా కొన్నాళ్ళైన తరువాత అది అక్కడి నుంచి ఇక మళ్ళీ 3 రోజులకు నేను యువతలకు వస్తానని టైము దగ్గరికి రాగానే మా గురుదేవుల వారు ఆనతిచ్చుండు. ఏమని? బిడ్డా, నువ్వు వెళ్ళవలసిందని. అయితే ఇండ్లా 2 విధముల ఇక్కడ యోగి పుంగవుడు దర్శనమిచ్చి ఉపదేశమిచ్చిండు. మళ్ళీ అక్కడ నాగలోకం ఇండ్ల ఎట్లా బోధపడతలేదంటే సర్వాత్మ విశ్వాత్మ ఒకటి అన్నమాట. యోగులు గాని, మరి ఋషాదులు గాని, సర్పాదులు గాని, పశుపక్షి మృగాదులు గాని, మనుషులు గాని, చెట్లు గుట్టలు గాని, సర్వ చైతన్యము పరమాత్మ చైతన్యం అన్నమాట. వాణ్ణి విభజించకందుకు శక్యత కాదు. వాని ప్రేమలో నిమగ్నత పొంది ఉండాలి. నేను చెప్పే వాక్కులు పరమసత్యం. ఎందుకోసం అంటే నన్ను మెచ్చుకున్నాళ్ళని కాదన్నమాట. అయితే అట్లయిన తరువాత ఇక 3 రోజుల నాటికి యువతలికి వస్తాననంగా మా గురుదేవుడు ఆనతిచ్చుండి ఎంత పడి దండాలు పెట్టినప్పటికీ నాకు క్షమించలేదన్నమాట. కాది బిడ్డ, వెళ్ళేదనక విధి లేదు అన్నాడు. అయితే 3 రోజుల నాటికి ఎన్నడూ లేనిది ఆయాళ్ళ స్నానము చేసిన యువతలికి వచ్చి ఒక గుడ్డ కట్టుకున్నా, ఒక గుడ్డ వెండేసుకున్నా, ఆ చెట్టు క్రింద కూర్చున్నా. అది పొన్న చెట్టో ఏమ చెట్టో నాకు స్మృతి లేదు. అయితే ఆ చెట్టు క్రింద కూర్చుండే వరకల్లా కుర్మవాళ్ళది ఏ ఊరో ఏమో, ఆ ఊరు పేరు నాకు స్మృతి లేదు, క్షమించవలసింది. ఎందుకోసం అంటే 22 ఏళ్ల క్రితముని ముచ్చట ఇది, ఇప్పటిది కాదు. అయితే 3-4 మనుషులు ఉన్నారు, పెద్ద మనుషులు. వాళ్ళ గొల్రో మరి ఎడ్లో వెళ్ళినయట. ఈ అడవిలో ఎటుపోయినయో ఏమో అని వెతికతందుకొచ్చిందంట. వాళ్ళు కొంత దూరమున ఆలోచించి, ఈమె నాకు వెంట్రుకలు బాగా ఉండేటప్పుడు అన్ని జడలు కట్టుకపోయినాయి. అయితే వాళ్ళు అంటుండ్రు అక్కడ కూర్చొని, ఈమె దయ్యమా మరి దేవుడా, లేకుంటే వనదేవతనా, మరి దయ్యమా, ఇది ఏమిటి, కాముడుభూతమా, ఇట్లా అనుకుంటున్నారట వాళ్ళ మనసులో. అనుకుంటున్నమాట లగాంచి నాకు వినొచ్చేటట్టే. ఎన్నడూ లేని నాకు మనసుల ఇది స్మృతి కలిగింది, ఎరుక కలిగింది. ఇది అడవి కదా. పోయినాక 7-8 రోజులు కనుక స్మృతి ఉన్నది. అక్కడికి వెళ్ళి స్మృతి లేదు. నేను ఎక్కడ ఉన్నా ఏమనేది స్మృతి లేదు. మళ్ళీ 3 రోజులకు వస్తాననంగా స్మృతి కలిగింది, ఇది అరణ్యమని. అయితే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మా మీరెవరని. నేను ఒక అనాథ ప్రేతను తండ్రి, ఏమని చెప్పాలి. నాకు ఎంతన్నా సేపడదనక చెప్పలేదు. స్మృతి లేదన్నమాట. స్మృతి లేక ఎంతన్నా సేపు అయిన తరువాత అయితే వాళ్ళు అట్లని ఈమె మనిషే ఉన్నట్టున్నదని కొంతసేపటిదనక ఇన్ని నీళ్లు తీసుకొచ్చి త్రాగించిండ్రన్నమాట. ఇన్ని నీళ్లు త్రాగినా మరి వాళ్ళు మీరెవరు తల్లి అని అడుగుతుండన్నమాట. నేను ఒక అనాథ ప్రేతను అన్న. ఇది ఒక్కటే మాట అన్న, ఇక మళ్ళీ స్మృతి తప్పింది.
స్మృతి తప్పే ఉనుమని స్థితిలో ఉన్నదన్నమాట ఉండేది. అట్లనే వాళ్ళు ఆ ఎద్దు మీదనో మరి వాళ్ళే తోలుకపోయినరో ఎద్దు మీదనో ఎక్కించుకొని పోయినట్టు అనిపించింది నాకు. అయితే హనుమండ్ల గుళ్ళో హనుమాను గుడికాడ ఉంచిండ్రన్నమాట, దిగంబరుగానే ఉన్న. అయితే అక్కడ ఉండే వరకల్లా అక్కడ ఎవరు చిన్ననాడు చూసిన బంధువులో మరి ఏమిటో నాకు అర్థం కాదు. అయ్యో ఎక్కడనో పోయిందనుకున్నాం ఈ పిల్ల మా పిల్లనే అని ఎవరో చెప్పిండ్రంట. ఈమెది పలాని గ్రామము, పలాని తొగటె గ్రామము, వీళ్ళు తెనుగోళ ముదిరాజు వంశము అంటే తెలుగోళ పిల్ల చెప్పిండ్రన్నమాట. అయితే శిలశిలగా పట్టి అక్కడికి వెళ్ళి కొన్ని రోజులున్న తర్వాత ఆ హనుమండ్ల కాడ స్మృతికొచ్చి పోయేది నిమ్మకాయ చెరుబతు. ఆ నిమ్మకాయ చెరుబతు కొన్నాళ్ళు త్రాగిన, అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాలు త్రాగుతున్నమాట. అయితే అక్కడికి వెళ్ళి చక్కగా తొయిటకు రాలేదు. అక్కడికి వెళ్ళి చక్కగా ఎక్కడికి సర్దినకు వచ్చిందో ఏమో నాకు స్మృతి లేకుండా అయింది చూడు. అక్కడి నుంచి బొళ్ళారం అచ్యుతారెడ్డి ఇంటిలో 11 వాసములున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సేవ చేసిండ్రు. అక్కడిని మేము సమాధి కడతాం తల్లి ఉండమన్నారు. ఆడ బాగి లేదు, ప్రారంధం భోగతోనస్థితి ఏ టైంకు ఎక్కడ నివసించాలనో దైవ విధి అది. ఎందుకోసం అంటే మీ పాదధూళితో. అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ లింగంపేటకు వచ్చినన్నమాట. అవి చెప్పకుండా సరిగ్గా రాసిన కదా బిడ్డ ఇది నిండని అయితే నిండని బిడ్డ. అయితే ఇట్లా కాంగని ఈ గ్రామానికి తోలుకొచ్చిండు కాచెట్టి స్వామి అన్న. మొదలు లింగంపేటకు వచ్చిన సంగన్న గారి రాములన్న బిడ్డ తొట్లకు నేను లైబ్రరీలో కూర్చొని భజన చేయంగా చూసి వారు లింగంపేటకు తోలుకొచ్చిండు రాములన్న. తోలుకొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎర్రబాటు దేవిరెడ్డి గుండారెడ్డి చూసి అక్కడికి వెళ్ళి ఎర్రబాటుకు తోలుకొచ్చిండు. ఎర్రబాటు నుంచి ఈ తాడువాయి కాచెట్టి స్వామి అన్న, మరి పోలీస్ పటేలు కాచెట్టి స్వామి అన్న, వెంకట్రావు బాపు, గోవిందరావు బాపు, పోలీస్ పటేల్ బాపు వీళ్ళందరూ కూడా మరి మాట్లాడుకొని గ్రామస్తులందరూ మాట్లాడుకొని ప్రేమ చేత నన్ను తోలుకొచ్చిండు ఈ తాడువాయికి. ఈ తాడువాయి గ్రామం కూడా ఎంతో పుణ్యమైనటువంటిది. ఎంత పూర్వ పుణ్యం వాళ్ళ స్థితిని సామాన్యంగా బహుడరాదు మీ పాదధూళితో. ఎన్నో నివసించకుండా ఎన్నో స్థలాలు ఉన్నాయి కానీ పరమేశ్వరుని ఇచ్చ ఇక్కడనే ఉన్నది నా ప్రారంధం మీ పాదధూళితో. చాలా మంచిది ఈ గ్రామం. అయితే వీళ్ళు తోలుకొచ్చిండ్రనమాట. ఇక్కడ తొలుత దేవాయపల్లెలో దత్తాత్రేయ ప్రతిష్ట అయితే అక్కడికి తోలుకొచ్చిండ్రు మొదలు. అక్కడి నుంచి తాడువాయికి తోలుకొచ్చిండ్రు. తాడువాయికి స్వామిందనే తోలుకొచ్చిండు. తాడువాయికి వచ్చిన నుంచి ఇక ఈ తాడువాయి వాళ్ళు అక్కడ వెళితే ఉంచేది లేదన్నమాట. వెంకట్రావు బాపు, గోవిందరావు బాపు, కృష్ణమూర్తి అన్న, నరసింహులు వీళ్ళు నలుగురు నేను ఇప్పటికైనా ఊరికే వచ్చేది. అందరికంటే కృష్ణ ఇప్పుడు అర్థహీనుడై పులుకాశివలే ఉన్నాడు కనుక పైలా కృష్ణ చాలా సేవ చేసిండన్నమాట. ప్రతిరోజు నా కాపీ స్వయంగా తెచ్చేది. ఒక్కరి నయా పైసకు ఆశించక ఏ స్వార్థ బుద్ధి లేక చాలా సేవ చేసేది. ఎందుకోసం అంటే శిష్యులలో నరసింహులు కృష్ణ వారు శ్రమపడ్డంతా ఎవ్వరు కూడా పడలేరు. బిడ్డలాలా మీ పాదధూళిని మీరందరూ నా కొడుకులే, మీరందరూ నాకు చేస్తున్నారు. మీ అశుద్ధముల క్రిములైనా నీ రుణము తీర్చుకోలేను మీ పాదధూళితో గని అందరూ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరికి రాపుటి ఎక్కువ ఉండేనన్నమాట. ఇప్పటికి కూడా సహజంగా నరసింహునికి చాలా బాధ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అమ్మ ఎమ్మడు ఉంటాడు నరసింహులు ఏమన్నా తింటాడేమో అని. సత్యంగా చెప్తున్న బిడ్డ వాందే పెడతాడు కానీ ఒక్కరిది తినడు. గురువు సత్తు తింటే చాలా దోషం వస్తుందనే ఉద్దేశం వానికి తప్పక తెలుస్తుంది అన్నమాట. మంచి ఘటికుడు మాట తీక్షణంగా ఉంటుంది కానీ వాని గుణము చాలా మంచిది మీ పాదధూళితో. అయితే తన పిల్లలను తాను స్తుతించరాదు. అయితే అట్లయిన తరువాత ఇక ఇక్కడికి వచ్చిన తరువాత
ఇక ఎక్కడెక్కడనో పలు బాధలు పడ్డానన్నమాట. అష్ట కష్టములు పడ్డా. 1000 సార్లు సంపెతనకు వచ్చిండ్రు లోకులు. నన్ను వాళ్ళు చెప్పినట్టు ప్రవర్తించకపోతే వాళ్ళకి ఈర్ష కలిగి నా మీద పడరాయుడుముల పాలు వేసిండ్రు. ఎన్నో కష్టాలు పెట్టిండ్రు. అమ్మ దగ్గర ఏమన్నా సిద్ధులా, ఏమన్నా మంత్రములా, తంత్రములా, ఏమి ఉపాధులున్నాయి అని పరిశోధించిండ్రు. పలు బాధలు పెట్టిండ్రన్నమాట మీ పాదధూళితో. వాళ్ళు అనేది ఒక్కటి కూడా లేదు నా నోట్ల పురుగులు పడని. అన్యదా తెలియదు. నేను చేసేది బ్రహ్మనిష్ట. ప్రాణవాయుని తీసుకువెళ్ళి శిరసగ్రభాగం ఎందులో ఇంపచేస్తానన్నమాట. శివుడు జీవుడు ఒక్క దగ్గర కూడి ఉంటుందన్నమాట. అంతకు తప్ప నాకు అన్యదా తెలియదు. అయితే ఉదాహరణ మంచి వస్తుంది తిరుగుతుందా. అయితే అట్లయిన తరువాత ఒక్కసారి ఈ కూడెల్లికో అది స్నానాలు చేస్తారన్నమాట. అది పుణ్యనది అని ఆ ఊరి పేరు వస్తలేదు. అక్కడికి కోమట్ల లగ్నం అయితే మా సర్గన నుంచి ఒకసారి తోలుక వెళ్ళిండు నన్ను కారు మీద. తోలుక వెళితే అక్కడ ఈశ్వరుని గుడో హనుమండ్ల గుడో ఉన్నది. అక్కడ కూర్చొని నిష్ఠ చేసుకుంటే 1 గంట 2 గంటలు అయింది మేలుక రాకపోతే అక్కడ పూజారికి కోపం వచ్చి ఇనుప తట్టతో అగ్ని తీసుకొచ్చి మీద గుమ్మరించిండంట. అట్లా కూడా స్మృతికి రాలేదన్నమాట. కొంతసేపటికి 4 బజకో రాత్రికి 5 బజకో తెలివికి వచ్చిన తర్వాత అగ్ని పోసింది మేలుక రాకపాయే అని భయకంపితము దోసిందన్నమాట. వారు అగ్గి పోస్తుంటే వాళ్ళకే సురుకులంటినట్టు అయినాయంట. అక్కడికి వెళ్ళి వాళ్ళు భయపడి దాంట్లోకెళ్ళి వాళ్ళు బెదిరిపోయిందంట. కొంతసేపటికి తెలివచ్చినాక చూస్తే ఏమి కూడా కాలలేదన్నమాట. నీ పాదధూళితో రక్షించుతాడన్నమాట పరమాత్మ. రామరక్ష సదా ఉంటది. ఒక గ్రామంలో భక్తులని తోలుకుపోయిండ్రన్నమాట. నన్ను తోలుకుపోయి వారి బంధువుల దగ్గరికి తోలుకుపోయిండ్రు. తోలుకుపోయే వరకల్లా వెళ్ళిన వాళ్ళ పేర్లు చెప్తలేను. వెళితే వారు పైసదానం పట్టుకున్నారన్నమాట. పట్టుమంటే నేను పట్టనన్నా. పట్టవా నీ ప్రాణమే తింటా అనే ఉద్దేశం వారి హృదయంలో పెట్టుకొని అక్కడికి నాకు తెలియకుండా తోలుకపోయిందన్నమాట. తోలుకపోయి చేతిలో కత్తి పట్టుకొని అక్కడ నిలబడ్డారన్నమాట. వాళ్ళ బంధువుల పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లల దగ్గర పండుకున్నానన్నమాట. పండుకుంటే నా అంతరాత్మ అంటుంది, వాళ్ళు సంపెతందుకు ప్రయత్నించితే నా అంతరాత్మ అంటుంది, పరమేశ్వర ఏమి కష్టాలు నిన్ను నమ్మినందుకు, ఏ దేంట్లకు దొరబడ్డా పాపం అంటుతుందని నీ పాదమును అనుసరించితే ఫలితం ఇదే నా తండ్రి రామా. నిన్ను నమ్మినందుకు చక్కని ఫలితం ఇచ్చినవు పరమాత్మ అని ఇసుకు దోసింది పరమాత్మ మీద. ఇసుకు దోసి నేను అకాల మృత్యువుతో నేను ఎందుకు వెళుతానని ప్రాణవాయుని పెకిలించినన్నమాట. పెకిలించితే కంఠస్థానం కనుక వచ్చింది ప్రాణవాయువు. ఇక కొంచెం అయితే శాస్త్రారకములు వెళ్ళి వేధించుకొని వెళుతానని ప్రయత్నించుతున్నమాట. ప్రయత్నించుతుంటే కంఠస్థానం కనుక భ్రూమధ్యం కనుక ఈ భ్రూమధ్యం కనుక వచ్చింది. ఇక కొంచెం సేపు అయితే వేధించుకొని వెళ్ళేది. అప్పుడు ఇల్లంతా చెక్కున మెరిసి ఉరుములు ఉరిమినట్టుగా సప్పుడై రాముని అభయాస్తము నా నెత్తి మీద ఉన్నదనమాట. విమానంగా చెప్తున్నాను. అయితే కొంతసేపు ఇదేనా అయితే అక్కడి నుంచి ఇది చూడాలి బిడ్డ, మళ్ళీ మళ్ళీ చెయ్యరా తిరుగుతుందా. అయితే అట్లయిన తరువాత చెక్కు అన్నప్పుడే ఎవరైతే సంపుతాను అనుకున్నారో వాళ్ళు అక్కడ ఇక్కడ దర్వాజకు త్రాక్కుతున్నారన్నమాట. ఇల్లంతా భయంకరమైంది. ఎక్కడ చూసినా మెరిచినట్టుగా అంత దిక్కులు దోసకుండా ఉన్నాయన్నమాట. భయంకరంగా ఎక్కడోళ్ళక్కడ దొమ్మ పడుతుండ్రన్నమాట. పడుతుంటే నాకు భయంకరం అనిపించింది. ఏమిరా ఏమో అళ్ళ కల్లోలమయ్యేటట్టాయ్, ఇంటిలో సుధరాంచలేదు పరమేశ్వర, ఇక నీ దయ సాధించు తండ్రి, పర్వాలేదు తండ్రి, వారి గుణము మార్పుగని నువ్వు అట్లా బాధించకు తండ్రి, నేను ఆ భయంకర వృత్తిని చూసి ఓర్వలేను తండ్రి నీ పాదధూళిని అని క్షమాపణ అడిగినన్నమాట. అయితే అక్కడ పాలు త్రాగమన్నా నేను త్రాగలేదు నీ పాదధూళితో. అయితే త్రాగబోతే నోటికి పోలేదన్నమాట. అక్కడి నుంచి వచ్చేదనక నేను బస్సులో కూర్చుంటే కూడా రామ అభయాస్తము నా తలపైన నే మస్తకం ఎందే ఉన్నదన్నమాట. సత్యంగా చెప్తున్నా. అమృతములంటలేను సుమా, భగవంతుణ్ణి ఏది అడిగితే అది ఇస్తాడన్నమాట. నమ్మిన వాడిని చెప్తాడు. అట్లయిన తరువాత ఇక్కడ కనుక తాడువాయికి వచ్చేదనక అదే అభయాస్తం ఉన్నదన్నమాట. ఇటువంటి ఘోర విపత్తులు వచ్చినాయన్నమాట. పుట్టిన నుంచి కోట్ల సాగు కూర్చున్నా నేను ఎవరిని భదనం చేయదలంచలేను మార్గంగా చెప్తున్నానమాట. అయితే జీవిత ఘట్టములో ఏమి జరిగిందంటే ఇది చెప్తున్నా. అయితే ఒకనాడు ఒక్క దగ్గర సంపెతందుకు వచ్చిండ్రు.
సంపెతందుకు రాగానే వాళ్ళు పిలుస్తుండ్రు, మా ఇంటికి రావెందుకు వైకుంఠపతివైనందుకు అని నేను పాట పాడుతున్నా. ఈ చిన్న ఇంటిలో ఉండి పాట పాడుతుంటే బాగా పాట పాడుతున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమిరా సడా కవితలు ఉన్నప్పుడు క్రోధంగా ఉంటుంది, మరి ఇక్కడికి వచ్చేటాకల్లా మనకు స్మృతి లేకుండా ఇదేమిటి వింత, ఎటు తోస్తలేదు అంటుండ్రన్నమాట. అంటే నేను అంటున్న లోపలికి వెళ్ళి, నాయనా మా ఇంద్రియములన్నీ సమసిపోయినాయి గనక మా ఉశ్వాస నిశ్వాస ద్వారా ఎక్కడ యోగులు నివసించుతారో అక్కడ మేఘములు సర్వజీవులు కూడా ఉష్ణత్వములు మాని శీతలానికి ఉంటాయి. సర్వజీవులు కూడా శీతలంగా ఉంటాయి. ఎందుకంటే నమ్రతగా పంచభూతములు కూడా నమ్రతగా ఉంటాయి. అందుకోసం మీ వృత్తిని మర్చిపోయిన కారణం ఏమిటంటే నా వృత్తి మీకు కలిగింది గనక వాతావరణములకు వచ్చిండ్రు. అందుకే సురసత్వముగానే వాళ్ళ వాతావరణములకు వస్తే అవే గుణములు మీకు కలుగుతాయి. మా లోపల క్రోధము లేదు గనక మీ క్రోధము చచ్చిపోయింది నాయన అని ఇంట్లోకెళ్ళి అంటున్నమాట. అందరు ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోయినరు, ఎవరు లేరు. కృష్ణ, భూమ, నేను, మరి లక్ష్మణ, నారాయణ వీళ్ళందరూ అవతలు ఉన్నారు. నేను భూమ లోపట ఉన్నాం. అయితే వాళ్ళకి ఎవరికి కూడా స్మృతి లేదు. అయితే వాళ్ళు అంటుండ్రన్నమాట. అంటుంటే ఇంటి తిరుగోలే ముట్టుకున్నారు వాళ్ళందరూ. అంటుంటే నేను అన్నమాట ఇట్లా, ఎందుకోసం అంటే బోడబామ కాగలిచ్చుకుంటే నావోలేను ఉండు బిడ్డ అన్నట్టుగా మా లోపల ఇంద్రియములు పనిచేయయి గనక మా ఇంద్రియములు సమసిపోయినాయి గనక అందుకే మీ ఇంద్రియములు స్తంభించినాయి నాయన. మీ కామక్రోధాది వ్యాపారం స్తంభించిందన్న అదే ఉద్దేశం అన్న. నాలో పాపము లేదు గనక అందుకే మీ లోపల ఇంద్రియములు రెచ్చగొడతలేవు అన్నమాట. అన్నమాట. ఎందుకోసం అంటే సత్యానికి మనకు సాగు లేదన్నమాట. సత్యం ఎంతెంత అయితే అట్లయిన తరువాత కొంతసేపటికి అగ్ని శంకులు పడుతున్నాయి అన్నమాట. శంకులు పడ్డతాడల్లా బుగ్గలు వస్తున్నాయి. వాళ్లకు మంట మండుతుందన్నమాట. మంట మండంగానే ఎక్కడోళ్ళు అక్కడ పలాయనం అయిపోయిండ్రు. ఇట్లా కోట్ల సార్లు పలు బాధలు పెట్టిండ్రు. అయితే ఇక్కడ పర్తిపేట అని ఉన్నది. అయితే అక్కడ గణేష చవితికి గణేష పండుగకు ఉంటుందా గణేష చవితికి గణపతి నవరాత్రులు చేస్తారు కదా. అయితే గణపతి సమితికి తోలుక వెళ్ళిండ్రు. తోలుక వెళితే గణపతి ప్రార్థన చేస్తున్నా అయితే వాళ్ళు సర్పంచి ఇంకా ఎవరెవరో బగ్గా వాళ్ళు త్రాగి తడిపి ఉన్నారో ఏమో. అయితే పుట్టకెళ్ళి సర్పమును పట్టుకొచ్చిండ్రు. దాని విషకూరలు తీయలేదన్నమాట. వాళ్ళ చేతిలో ఏం పట్టుకున్నారో మనకు అర్థం కాదు కానీ చేతులు ఏమి లేదు. అయితే వాళ్ళు తీసుకొని వచ్చిండనమాట. ఆయన తీసుకొని వచ్చి ఈ సర్పం ఎత్తే మరి ఒప్పుకుంటే అమ్మకు నమస్కారం చేద్దాం, లేకుంటే సాధువేషం ఇచ్చేయమందాం అని మాట్లాడుకొని వచ్చిండ్రన్నమాట. నేను భజన చేస్తున్నా శబరమ్మకు బులావ్ అని పిలిచిండ్రన్నమాట. ఎవరయ్యా ఉర్దూలో పిలువబట్టి అని నేను మనసులో లోపట అనుకొని అక్కడి నుంచి పరుగున వచ్చి వాళ్ళ దగ్గర నిలబడితే క్రోధంగా ప్రశ్నించుతుండ్రన్నమాట. ప్రశ్నిస్తే చల్ల కట్టడం ఏమిటి, ముంత దాసుడం ఏమిటి, మీరు వచ్చినటువంటి వాస్తవం నాకు అంతరాత్మ చెప్తుంది, ఆ పాముని ఇక్కడ వెయ్యుండి అన్నమాట. అంటే ఈనాడే నాకు బంధువు కాదు, సర్వజీవులు నాకు బంధువులు, నా ఆత్మీయులు, నా విశ్వాత్మ. అందుకోసము తనకు తాను చంపినా పర్వాలేదు, ఉంచినా పర్వాలేదు, ఇక్కడ వెయ్యుండి అన్నమాట. అనగానే వాడు సర్పము తీసి వెయ్యంగానే ఆ తల్లి ఇక్కడికి వెళ్ళి దాని తోక ఇక్కడ విడిచిపెట్టి రెండు